వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. యాత్ర 1 వైసీపీ విజయానికి నాంది పలికితే యాత్ర 2 వైనాట్ 175 విజయానికి సంకేతమని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. గురువారం విడుదలైన యాత్ర 2 సినిమాని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి లక్ష్మీ డిలక్స్ లో వీక్షించారు. యాత్ర సినిమా ద్వారా స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గొప్పతనాన్ని తెలుగు ప్రజలకు చాటి చెప్పితే వైఎస్ జగన్ రాజకీయ ప్రస్థానాన్ని యాత్ర 2 ద్వారా చూపించిన తీరు అమోఘమంటూ కొనియాడారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ని ఆయన అభినందించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర 2 సినిమా రిలీజ్ సందర్భంగా మొదటి షోని ఈరోజు తెనాలి నియోజకవర్గంలో నేను నా సహచరులు అందరం సినిమాను చూడటం జరిగింది. నిజంగా యాత్ర 1 రాజశేఖర్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని, రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలనని, రాజకీయాల్లో నాయకుడు ఎలా ఉండాలి, ఎలా చేశాడు అనేదాన్ని యాత్ర సినిమా ప్రజెంట్ చేసే ఆ యాత్ర సినిమా ఈ రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావటానికి ఎంతైతే ఉపయోగపడిందో ఈరోజు యాత్ర 2 ఈ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పుకి నాంది. ఈ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్ పార్టీ ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి లెగసీని, రాజశేఖర్ రెడ్డి గారి మీద పేద ప్రజానీకం పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన తనయుడుగా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రయాణం, సంక్షేమం, ఈ రాష్ట్రంలో నివసించే పేదవాడికి తండ్రి దగ్గర నుంచి కొడుకు దాకా ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఏ రకంగా న్యాయం జరిగింది, న్యాయం జరుగుతుంది అనేది ఈ యాత్ర 2 సినిమాలో క్యారెక్టరైజేషన్. ఒక సామాన్యుడిగా సినిమాని సినిమాగా చూసే నిజం ఎంత మనిషిని ఎనలైజ్ చేసిద్ది అనే దానికి ఉదాహరణ యాత్ర 2 సినిమా. ఈరోజు యాత్ర విడుదల లక్ష్మీ థియేటర్ నందు ప్రదర్శించబడుతుంది. యాత్ర దిగ్విజయంగా కొనసాగుతుంది. ఈ యాత్ర సందర్భంగా కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు అందరూ పాల్గొంటున్నారు. ఈ క్యారెక్టర్ ముమ్ముట్టి గారు అందరూ అద్భుతంగా యాక్ట్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర యాజమాన్యానికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు. పట్టణంలో శానిటేషన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చైర్పర్సన్ తాడిబోయిన రాధిక తెలిపారు. వార్డు పర్యటనలో భాగంగా పట్టణం 32వ వార్డులో చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పర్యటించారు. వార్డులోని శానిటేషన్ పనులను పరిశీలించారు. కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలను సిబ్బందిచే తొలగింపచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతంలో డ్రైనేజ్ ప్రధాన సమస్యగా మారిందని, కాలువలపై ఇళ్లకు సంబంధించిన మెట్లు, షాప్ నిర్మాణాలు చేపట్టారని, దీని కారణంగా సమస్య తలెత్తుతుందని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించారు. అదేవిధంగా ప్రజలు కాలువల్లో వ్యర్థాలను వేయరాదని ఆమె సూచించారు. అదేవిధంగా పట్టణ సుందరీకరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు.
రెండో రోజు 31వ వార్డుకి రావటం జరిగింది. మన ఎమ్మెల్యే గారు గడప గడప మనం ప్రోగ్రాంకి వచ్చినప్పుడు ఈ వార్డు ప్రజలందరూ చెప్పటం ఏంటి, ఈ కాలువలు ఒకటి, రోడ్స్ ఒకటి మన ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ మా దృష్టికి కానీ తీసుకొస్తాం జరిగింది. మన ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళినాక రోడ్డు 2 డ్రైన్స్ వేయటం జరిగింది. త్వరలోనే ఈ డ్రైన్స్ అనేది వేపిస్తామని మాట ఇచ్చారు. తప్పకుండా ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ త్వరలోనే వేపిస్తామని, అలానే రాబోయే రోజుల్లో కూడా సుందరతనాల్లా తీర్చిదిద్దామని, అలానే ప్రజలకు చెప్పేది ఏంటంటే కాలువలు తీయటానికి మాకు తీసేటట్టుగా మెయిన్ వాల్ అనేది ఏర్పాటు చేసుకుంటే బాగుండేది. ఈ మెట్లు కాలువల మీదే మెట్లు నిర్మిస్తున్నారు, మాకు తీస్తానికి అవకాశం ఉండేలాగా చూడు అని మీరే కంప్లైంట్ చేస్తున్నారు, మాకు తీస్తానికి వీలు ఉండాలి కదా. అలానే రాబోయే రోజుల్లో కూడా మాకు తీసే విధంగా చేస్తారని కోరుకుంటున్నాను. ఇవాళ 31వ వార్డులో గ్యాంగ్ వర్క్ సెకండ్ డే. నిన్న కోనే రోడ్డు వైపు చేశారు, ఇవాళ స్కూల్ బ్యాక్ సైడ్ దిబ్బల పైన ఈ ప్లేస్లో చేస్తున్నారు. సో ఇక్కడ కాలువలు తీసేటప్పుడు మేము ఏం గమనించామంటే అందరం కలిసి డెఫినెట్గా ఇక్కడ ఎంత కాలువ తీసినా సరే కంపల్సరీ కాలువ అనేది కట్టాలి. సో అది మేము ఆల్రెడీ టెండర్లో కూడా పెట్టాము. సో వితిన్ 1 month డెఫినెట్గా కాలువ కట్టిస్తామని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలకి మాటిస్తున్నాము. గంగానమ్మపేటలోని శ్రీ కోట లక్ష్మయ్య నాయుడు సంస్కృత కళాశాలలో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం శనివారం నిర్వహించనున్నట్లు ఆహ్వాన కమిటీ సభ్యులు తెలిపారు. గురువారం స్థానిక గురవయ్య కాలనీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సభ్యులు మాట్లాడుతూ ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల పరిచయాలు, కళాశాలలలో బోధన చేసిన ప్రిన్సిపాల్, అధ్యాపకులకు సన్మానాలు, పూర్వ విద్యార్థులలో అత్యంత ప్రతిభావంతులైన వారికి సన్మానాలు జరుగుతాయన్నారు. కార్యక్రమానికి కళాశాలలో పనిచేసిన పలువురు అధ్యాపకులు, ప్రిన్సిపాల్తో పాటుగా ఇతర రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకున్న అనేక మంది ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలిపారు. తెనాలి ప్రాంతంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో, సుదూర ప్రాంతాలలో ఉన్న పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరవుతారన్నారు. సమాచారం అందని విద్యార్థులు మీడియా ద్వారా తెలుసుకొని తప్పనిసరిగా హాజరు కావాలని సభ్యులు కోరారు. సమావేశంలో కమిటీ సభ్యులు పి వినాయకరావు, దేవయజ్ఞ మురళీకృష్ణ, చావలి రామలింగేశ్వరరావు, ఈఎల్వి అప్పారావు, కేఎస్టి శర్మ, మేడూరి శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు. భాషా ప్రవీణ, విద్యా ప్రవీణ మరియు ఓరియంటల్ బిఏ కోర్సులతో ఆ పాఠశాలలో అనేక మంది విద్యార్థులు చాలామంది తెలుగు భాషని, సంస్కృత భాషని అధ్యయనం చేసి తెలుగు నేలలో భాషా పండితులుగా తెలుగు భాషని బోధిస్తూ తెలుగు నేలకి తెలుగుని అందించినటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు. ఆ పాఠశాలలో చదివినటువంటి మాలాంటి తెలుగు పండితులు అందరూ కూడా అందరం కలిసి పూర్వ విద్యార్థుల సమ్మేళనం, ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయదలుచుకున్నాం. ఫిబ్రవరి 10వ తారీఖు ఉదయం 9 గంటలకి స్థానిక పెన్షనర్స్ హాల్లో ఉండేటువంటి హాల్ నందు సమావేశం ఒకటి నిర్ణయించుకున్నాం. శనివారం నాడు ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ కార్యక్రమంలో ముందుగా ప్రాతః స్మరణీయులైనటువంటి కీర్తిశేషులైన గురువులని స్మరించుకోవటం, సజీవులుగా ఉన్నటువంటి రిటైర్ అయినటువంటి గురువులను సత్కరించటం, భాషా పండితులుగానే కాకుండా వివిధ రంగాలలో ప్రసిద్ధులైనటువంటి పూర్వ విద్యార్థి మిత్రులను సత్కరించటం సముచిత రీతిగా, అలాగే విచ్చేసినటువంటి పూర్వ విద్యార్థులందరినీ కూడా పరిచయ కార్యక్రమాలు చేసుకోవటం, ఆ రోజు జరిగేటువంటి ప్రధానమైనటువంటి అంశాలు, వీటన్నిటినీ కూడా మీరు హాజరై ఈ కార్యక్రమాన్ని హృదయపూర్వకంగా జయప్రదం చేయవలసిందిగా. కొలకలూరు గ్రామంలో జరిగిన వైఎస్ షర్మిల రచ్చబండ కార్యక్రమానికి తెనాలి నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు తరలి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా నాయకులు దారా రామకృష్ణ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలి వెళ్లారు. భారతదేశంలో నియంత్రణ పరిపాలనలో భారతదేశం ఉంది.
అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా కొంతమంది నియంతల చేతిలో బాగా ప్రజలందరూ కూడా నలిగిపోతున్నారని సమస్యలను తెలుసుకోవడం కోసం కొలకలూరు గ్రామంలో తెనాలి నియోజకవర్గంలో రచ్చబండ కార్యక్రమానికి ప్రజలతోటి మమేకమై ప్రజలని సమస్యలను తెలుసుకొని మహిళలు పడుతున్నటువంటి ఇబ్బందులు, రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, గ్రామంలో ఉన్నటువంటి మనకి ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ పథకాలు ఎక్కేటప్పుడు ఏమేమి చెప్పినవి ఇప్పుడు అవన్నీ ప్రభుత్వంలో కూడా అందుతున్నాయా లేదా, పథకాలని అందుతున్నాయా లేదా అని చెప్పని రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రతి మహిళను కూడా పలకరించి మన నియోజకవర్గంలో ఉన్న మహిళలకి మనందరం కూడా ఈ ప్రజలందరికీ అండగా ఉండటానికి మన షర్మిలమ్మ గారు తెనాలి వచ్చి కొలకలూరు గ్రామంలో రచ్చబండ కార్యక్రమానికి వస్తుంది. తెనాలి నియోజకవర్గం నుంచి మేము వందలాది మంది మహిళలతోటి మేము ఆమెకి స్వాగతం పలికి ఈ కార్యక్రమం సక్సెస్. ఇప్పుడు చిన్న విరామం.